రికార్డు బద్దల్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్. దానికో లెక్క ఉంది, దానికో కిక్ ఉంది. కంటెంట్ నోడి కట్అవుట్ చాలు. నేను చెప్పిన ఒకటే, నా ఫ్యాన్స్ చెప్పిన ఒకటే. Thank you so much. 100 crores it's about to reach and about to cross. So, నాకు ఫస్ట్ బేసిక్ ఐ బిలీవ్ ఇన్ కమర్షియల్ సినిమా లాట్. కమర్షియల్ ఇన్ సెన్స్ ఎంటర్టైన్మెంట్ అంటే ఓన్లీ కామెడీ కాదు, మంచి యాక్షన్ సీక్వెన్స్, మంచి హీరోస్ అండ్ డైలాగ్స్. బేసికల్లీ నాకు చిన్నప్పటి నుంచి హిందీ సినిమాల ప్రభావం ఎక్కువ. సలీం జావేద్ స్క్రిప్ట్స్ అవ్వచ్చు, మన్మోహన్ దేశాయ్, ముకులేష్ ఆనంద్, ఈ ప్రభావం ఎక్కువ. డెఫినెట్గా మా ఫాదర్ తెలుగు మాస్టర్ కాబట్టి తెలుగు లిటరేచర్ మీద థియేటర్స్ చేశాను కాబట్టి డ్రామాస్ వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే నా ఫేవరెట్ డైరెక్టర్ అంటే ఇక్కడ పూరి జగన్నాథ్ గారు చూడగానే కాల్ చేశారు, వినయ్ గారు కాల్ చేశారు, శ్రీను వైట్ల గారు, రాజమౌళి గారు, వీళ్ళందరూ సీనియర్స్, త్రివిక్రమ్ గారు. ఇవన్నీ వెరీ వెరీ స్పెషల్ టు మీ. ఈ కాంప్లిమెంట్స్ అన్నిటితో పాటు ఊహించిన కాంప్లిమెంట్, ఐ మీన్ టు సే స్పెషల్ కాంప్లిమెంట్, ఊహించిన కాంప్లిమెంట్ డేవిడ్ ధవన్ కాల్ చేశారు. సో హీ హ్యాస్ సీన్ దబంగ్ అనమాట. యాక్చువల్లీ దబంగ్ చూశారు. అక్కడ మన డేవిడ్ ధవన్ దగ్గర ఒక హైదరాబాద్ కోడేటర్ ఆయన పనిచేస్తారు. బికాజ్ ఆయన ఎక్కువ సౌత్ సినిమాలు చేస్తుంటారు కదా. సో అప్పటి నుంచి ఒక కోడేటర్ ఆయన దగ్గర ఉన్నారు, శివ అని. ఆయన ఏంటి గబ్బర్ సింగ్ అంట కదా టైటిల్, దబంగ్ సౌత్లో చాలా పెద్ద హిట్ అంట కదా అంటే అవునండి అంటే సరే బాంబేలో ఆడుతుంది మీరు చూస్తారంటే వెళ్ళి చూసి లైక్ ఆయన ఈ కోడేటర్ కాల్ చేసి ఇస్తే చెప్పారు లైక్ ఇట్స్ అమేజింగ్. నాకు లాంగ్వేజ్ పెద్దగా డైలాగ్స్ అది నాకు పెద్దగా అర్థం కాలేదు, బట్ ఐ కుడ్ కనెక్ట్. దబంగ్ చూశాను కాబట్టి నాకు కథ అర్థమవుతుంది అంటే హీరో క్యారెక్టరేషన్ అర్థమైపోయింది. ఎంత సూపర్ హిట్ అయిన సినిమాని ఎంత ఎంటర్టైనింగ్గా చేస్తూ ఇన్ని చేంజ్ చేయడానికి గట్స్ ఉండాలి. అండ్ లాంగ్ వే టు గో అని చెప్పారు. డేవిడ్ ధవన్ అంటే నాకు లైక్ గోవిందా సినిమాలు, చిరంజీవి గారి ఫ్యాన్ ఎలాగో అక్కడ మనం డ్యాన్స్ అంటే గోవిందా గారే చిరంజీవి గారి ఫ్యాన్ యాక్చువల్లీ. ఆయన సినిమాలు ఎక్కువ చూసాను కాలేజ్ డేస్లో. దట్ అన్ని మన సినిమాలు చూసాను. ఈవీ గారి సినిమాలు డైలాగ్ కోసం ఎలా చూసేవాడినాం, హిందీ సినిమాలు డేవిడ్ ధవన్ గురించి ఎలా చూసేవాడిని. అండ్ డేవిడ్ ధవన్ కాల్ చేయడం అనేది లైక్ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అండ్ రజనీకాంత్ గారి సినిమా చూసారని తెలిసింది, ఇంకెళ్ళి మేము కలవలేదు. అసలు తెలిసిన కాడి నుంచి ఎప్పుడెప్పుడు చెన్నై వెళ్దామని ఉంది. సో ఈ వీక్ ప్లాన్ చేస్తాం. హ్యాండిల్ ఏముందండి, షాక్ తర్వాత షాక్ బిఫోర్ కూడా ఒక 10 మంది నిర్మాతలు ఉండేవాళ్ళు. షాక్ మార్నింగ్ షోకి 5 అయ్యారు. షాక్ రిలీజ్ అయిన 1 డే ఎండ్ ఆఫ్ ద సెకండ్ షో తర్వాత ఒక్కళ్ళు కూడా లేరు. సో ఇట్స్ సైకిల్ ఆఫ్ లైఫ్ అంతే. సక్సెస్ ఉన్నప్పుడు డెఫినెట్గా 10 మంది కావాలనుకుంటారు. అది న్యాయం కూడా. నేను కూడా సక్సెస్ఫుల్ హీరోలకే, నేను ఫ్లాప్ తీసి కూడా సక్సెస్ఫుల్ హీరోలకే కట్ చెప్పాలనుకున్నాను తప్ప ఫ్లాప్లో ఉన్న హీరోలకి వెళ్ళి కట్ చెప్పాలని ఇప్పుడు అనుకోలేదు. ఇట్స్ న్యాచురల్ అంతే. సక్సెస్ని వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ అనుకోవాలి తప్ప సక్సెస్ వచ్చినప్పుడు అందరూ వస్తున్నారు, నా ఫ్లాప్ ఉన్నప్పుడు ఎవరు అంటే ఫ్లాప్ ఉన్నప్పుడు ఎవరు రారు. నువ్వు కష్టపడి నువ్వు హిట్ కొడితేనే ఇక్కడ వాల్యూ. సక్సెస్ స్పీక్స్ లౌడర్ దెన్ ఎనీ అదర్ లాంగ్వేజ్. సో సృష్టి ధర్మం అంటారు చూసారు, మా సినిమా డైలాగ్ అదే సృష్టి ధర్మం. సో 10 సినిమాలు వస్తే 10 సినిమాలు ఒకటేసారి చేయలేం కదా, 1 by 1 లాంగ్వేజ్. హోంవర్క్ ఏం లేదు. మాకు కొత్తగా చూపించాలి అనుకుంటారు ఎవరైనా. నేను కొత్తగా చూపించాలి అనుకోలేదు, పాత పవన్ కళ్యాణ్ చూపించాలనుకున్నాను. దట్ వాజ్ మిస్సింగ్. యాజ్ అన్ ఆడియన్, యాజ్ అ ఫ్యాన్గా చెప్తున్నాను, నేను అది మిస్ అయిపోయాయి చాలా సినిమాల నుంచి. అండ్ జల్సాలో వచ్చింది అది, ఆ తర్వాత మళ్ళీ మిస్ అయింది. ఇట్స్ నథింగ్ టు డూ విత్ పవర్ స్టార్. ఐ మీన్ ఆయన అన్ని సినిమాలకి కష్టపడతారు, ఒకేలా కష్టపడతారు. ఇన్ఫ్యాక్ట్ గబ్బర్ సింగ్ అన్ని సినిమాల కంటే ఎక్కువ కష్టపడతారు. దాని ఏమంటారు, ఒక రెజొనెన్స్ ఉంటుంది, హ్యూమన్ రెజొనెన్స్ ఒకటి ఉంటుంది. ఫిజిక్స్లో కాకుండా మనిషిలో ఒక రెజొనెన్స్ ఉంటుంది. ఒకళ్ళు ఉన్నప్పుడే బ్రెయిన్ ఒకలా యాక్టివేట్ అవుతూ ఉంటుంది. ఒకరితో ఉన్నప్పుడు ఒకటి వస్తుంటుంది, ఇంకొకరితో ఉన్నప్పుడు. ఇప్పుడు కొంచెం డల్గా కొత్తగా పరిచయం వెళ్తే మనం జోక్ వేయలేం. మనకు ఆల్రెడీ ఒకటికి ఎటకారం ఉందంటే ఆడ ముందు మనం జోక్ వేయగలుగుతాం అలాగా. అండ్ బేసిక్గా ఐ బిలీవ్ మోర్ కంటెంట్ రదర్ దెన్ టెక్నిక్ అంటే ఎక్కువ కూడా నేను కంటెంట్, మాడ్యులేషన్, డిక్షన్స్ మీద నేను ఎక్కువ. ఇప్పుడు రవితేజ మిరపకాయ తీసుకున్నా సరే, షాక్ తీసుకున్నా సరే, ఆ మాడ్యులేషన్స్, డిక్షన్స్ మీద నేను ఎక్కువగా స్ట్రెస్ చేస్తాను. నేను 1 more చేస్తాను టేక్ అంటే ఎక్కడో మాడ్యులేషన్, డిక్షన్ గురించే తప్ప కెమెరా యాంగిల్ సరిగలేదు, టెక్నికల్గా గొప్ప షాట్ తీయలేకపోయామో ఐ డోంట్ బాదర్ అబౌట్ దట్. ఐఎమ్ పర్టికులర్ అబౌట్ ఎక్స్ప్రెషన్స్. అండ్ ఇప్పుడు అంత్యాక్షరిలో అందరి సాంగ్స్ నచ్చాయి. సాంగ్స్కి ఎంత కేర్ తీసుకున్నామో ఆయన ఒక్కొక్కళ్ళని చూసే ఈ 24 గంటల్లో అన్న ఏదో చేద్దాం అనుకున్నప్పుడు ఒక్కొక్క విలన్ని చూసే, ఒక్కొక్క గూన్స్ని చూసే ఆ రియాక్షన్స్ అండ్ లాబ్స్ అవి ఎక్కువ ఎంజాయ్ చేస్తాను నేను. అంటే ఒక చిన్న విజువల్ మీడియా కదా, బర్నీగా చెప్తుంటారు ఎప్పుడు, పొద్దాక డైలాగులు రాయకరా
ఇస్ విజువల్ మీడియా ఒక ఎక్స్ప్రెషన్తో 100 చెప్పొచ్చు అని చెప్పి చెప్తుంటారు. సో అండ్ పాత సినిమాల్లో ఏదైతే ఉందో ఖుషి, తమ్ముడు, తొలి ప్రేమలో ఎక్కడైతే ఎప్పుడెప్పుడు ఏమైతే చూసి మనం ఎగ్జిట్ అయ్యామో అవన్నీ నా సినిమాలో ఉండాలనుకుంటున్నాను. సో కేర్ అంటే ఎక్కువ కొంచెం లుక్ విషయంలో ఎక్కువ కేర్ తీసుకున్నాను. అండ్ హ్యాపీగా అన్ని సినిమాల్లో మీసాలు ఉండాలి, జుట్టు బాగుండాలి. సో కొత్తగా చేసింది ఏం లేదు. మనకి ఏ పవన్ కళ్యాణ్ నచ్చాడో ఆ పవన్ కళ్యాణ్ అవి చూపించాలి, అంతే తప్ప అది చూపిస్తే చాలా స్ట్రాంగ్గా ఫీలింగ్. సో దానికి ట్రై చేసాం. అండ్ బేసిక్గా నాకు ఈస్ట్ వెస్ట్ స్లాంగ్, శ్రీకాకుళం స్లాంగ్ వీటన్నిటి మీద కొంచెం అవగాహన ఎక్కువ ఉంది. కానీ ఆయన ఎర్రకొట్టేస్తాడు కాబట్టి ఇట్స్ అ పర్ఫెక్ట్ సింక్. అది ఏది ఒక్కడ వల్ల వచ్చేది కాదు, టీం అంతా కలిసి వచ్చింది. ఎప్పుడంటే గోకులంలో సీత సినిమాలో ఒక వైట్ షర్ట్, వైట్ డ్రెస్లో ఒక ఫైట్ ఉంటుంది. శ్రీహరి గారిని ఎవరినో ఒక షాట్, ఒక లెగ్ షాట్ ఒకటి ఉంటుంది. ఇట్లా తన్ని లెగ్ అలా స్ట్రెచ్ చేస్తారు. ఆ ఫైట్ షాట్ చూసి ఆయన అంటే ఇష్టం ఏర్పడింది. బిఫోర్ సినిమాలుగా బాగున్నాయి తప్ప పర్సనల్గా ఎక్కువ కనెక్ట్ అవ్వలేదు. ఎప్పుడైతే కనెక్ట్ అవ్వలేదు. ఎక్కడ అక్రమ ఇక్కడ అబ్బాయి కానీ, గోకులం సీత సుస్వాగతం కానీ, అండ్ సుస్వాగతంలో కూడా ఒక చిన్న అమ్మాయిని కనపడుతూ ఉండే ఒక హీరోయిజం కంటే కూడా కథ ఎక్కువ డామినేట్ చేసిన క్యారెక్టర్స్ అవన్నీ. రెబల్గా ఏం లేడు అక్కడ. ఫస్ట్ టైం గోకులం సీతలో ఒక రెబల్నెస్ కనిపించింది. బేసిక్గా నేను కొంచెం హైపర్, నా హీరోయిజం సినిమాలో హీరో మీద కట్ అయిపోతే సీన్ హీరోతో ఓపెన్ అవుతుంది, మళ్ళీ హీరో మీద కట్ అవుతుంది, హీరోతో ఓపెన్ అవుతుంది. కమిడియన్స్ని ఎక్కువగా కమిడియన్స్ మీద ఫోకస్ కానీ, లేకపోతే ఎక్కువ టెక్నికల్గా కానీ అవి కాకుండా ఎక్కువ హీరోయిజంని నేను ఎక్కువ బిలీవ్ చేస్తాను. అలాగే హీరోయిజం వచ్చింది ఫస్ట్ గోకులంలో సీత సినిమాలో. తర్వాత ఇంకా తొలి ప్రేమతో మీరు అన్నట్టుగా భక్తుడిగా మారిపోయాం. రవితేజ్తో లైక్ మోర్ దెన్ ఫ్రెండ్ అని కూడా చాలా తక్కువ భాగం. మోర్ దెన్ బ్రదర్, ఫ్రెండ్ అంటే అసలు ఒకటే దాని ఒక కంచెంలో ఒక మంచంలో అనకపోయినా ఆల్మోస్ట్ అలాగా. అంటే నేను అసోసియేట్గా, కోఆర్డినేటర్గా, డైరెక్టర్గా చేసిన ఎక్కువ టైం స్పెండ్ చేసింది. షూటింగ్స్లో కాకుండా, షూటింగ్స్ లేకుండా కూడా ఎక్కువ టైం స్పెండ్ చేసింది రవితేజ్తో. నాకు అంటే ఇంకెప్పుడో ఒకసారి మంత్లీ వన్స్ మా సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్కి కొంతమందికి ఎప్పుడన్నా వీకెండ్స్ లేకుంటే లాంగ్ వీకెండ్స్ వచ్చినప్పుడు తప్ప ఎక్కువగా నా వర్క్ లేకుండా సరే, షాక్ తర్వాత 4 ఏళ్ళు కాలినా కూడా ఎక్కువ టైం స్పెండ్ చేసింది రవితేజ్. జగన్ గారి దగ్గరికి వెళ్తే జగన్ గారి దగ్గర నేను స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నా సరే, అక్కడ కూడా రవితేజ ఎక్కువ వచ్చాడు. సో రవితేజకి నా ఇన్ అండ్ అవుట్ మొత్తం, నా టెంపర్, నా వీక్నెస్, నా స్ట్రెంత్ అన్నీ తెలుసు రవితేజకి. ఆయనతో కెమిస్ట్రీ అనేది ఇట్స్ నో వండర్. పవన్ కళ్యాణ్ గారితో కెమిస్ట్రీ కుదరడం అనేది దాన్ని ఏమంటారు, ఇప్పుడు మీరే అంటారు హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కుదురుతుంది. కెమిస్ట్రీ ఎప్పుడు వర్కౌట్ అవుతుందంటే ఒకళ్ళంటే వాళ్ళ లవ్ ఉన్నప్పుడు. నేను ఆల్రెడీ లోడ్స్ ఆఫ్ లవ్తో వెళ్ళాను చెట్టుకి. నా వర్క్ నచ్చి ఇంకొంటి నచ్చి ఆయన కూడా కాస్త వస్తున్న అభిమానించారు. కాబట్టి దట్ సో లవర్స్ మధ్య కెమిస్ట్రీ ఉంటుంది కదా, అది ఒక్కటే. ఆయన ఏంటి అంటే ఆయన ఫస్ట్ మిరపకాయ హిట్ అయిన తర్వాత ఆయన తెలుగులో ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు కదా, అప్పలరాజు పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది, అప్పుడు వచ్చారు. మిరపకాయ చూసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 3 వీక్స్ తర్వాత వచ్చారు. వస్తే అప్పుడు గబ్బర్ సింగ్ అనౌన్స్ అయింది. నీకు పిచ్చి ఎక్కిందా, నీకు అది సూపర్ హిట్ అయిన సినిమా అది, అక్కడ నువ్వు రైటర్గా డైలాగులు ఇది స్క్రిప్ట్లు ఇవన్నీ రాసుకుంటూ చేసుకుంటే నీకు రీమేక్ చేయాల్సిన కర్మ ఏంటి, రీమేక్ చేయాల్సిన అవసరం ఏంటి అని, డోంట్ డూ ఇట్ అని చెప్పారు. పైగా పవర్ స్టార్ అంటే చాలా హై ఎక్స్పెక్టేషన్ ఉంటాయి ఫ్యాన్స్లో. అసలేమో అది సూపర్ హిట్, అదో ఎక్స్పెక్టేషన్స్. పైగా పవన్ కళ్యాణ్ సినిమా ఇంకా ఎక్స్పెక్టేషన్ ఉంటాయి. వై యూ ఎందుకు నిప్పులో అడిగేస్తున్నాం ఏంటి అంటే టైప్లో ఆయన వార్నింగ్ ఇచ్చారు. నేనేం మాట్లాడి నవ్వుకుంటా, ఓకే సార్ అన్న ఏం మాట్లాడలేదు. ఐ నో లైక్ ఎగ్జాక్ట్లీ రీమేక్ చేయట్లేదు నాకు తెలుసు, బట్ అప్పుడు ఆయనతో ఆర్గ్యూ చేసే సందర్భం కాదు కదా. సో సినిమాక్స్కి మళ్ళీ డిపార్ట్మెంట్ ప్రీమియర్కి వచ్చినప్పుడు నైట్ డిపార్ట్మెంట్ చేసి మార్నింగ్ ఐఎమ్ గోయింగ్ టు వాచ్ యువర్ ఫిల్మ్ అని చెప్పి మెసేజ్ పెట్టారు. మెసేజ్ పెడితే ఆయన సినిమాక్స్లో సినిమా అయిపోయే టైం కల్లా నేను కలుద్దామని వెళ్ళాను. తెలిసినప్పుడు చెప్పారు, మీడియాతో చెప్పారు. ఈ సెట్ దట్ ఐఎమ్ హ్యాపీ దట్ హరీష్ డింట్ లిజన్ మై అడ్వైస్, హరీష్ డింట్ టేక్ మై అడ్వైస్ అండ్ ఫిల్మ్ ఈజ్ రాకింగ్, హ్యాట్స్ ఆఫ్ టు పవర్ స్టార్ అని చెప్పాడు. హ్యాపీ. ఆయన బేసిక్గా అలాంటి ఇగో ఏం పెట్టు, ఐ మీన్ ప్లెయిన్ ఏదన్నా మొహమ్మీ చెప్పేస్తాడు, ఆ తర్వాత ఐ వాజ్ రాంగ్ అని మొహమ్మీ చెప్పేస్తాడు, ఐ వాజ్ రైట్ అని చెప్తాడు. ఏదన్నా మీకు తెలియదు ఉంది లైక్. ఫస్ట్ దబంగ్ మామూలుగా చూసాను నేను, అప్పుడు మిరపకాయ షూటింగ్లో ఉన్నాను, బిజీగా ఉన్నాను, మామూలుగా చూసాను సినిమా. ఐ మీన్ సినిమా చూసినట్టు వెళ్ళి చూశాను. డెఫినెట్గా ఈ సినిమా మనం చేస్తున్నప్పుడు అన్నప్పుడు మనం చూసే పద్ధతి ఇంకోలా ఉంటుంది కదా. సో తర్వాత చూసినప్పుడు బాగుంది బాగాలేదని పక్కన పెడితే కొన్ని విషయాలు నాకు అర్థం కాలేదు. బ్రదర్ మ్యారేజ్ ఇలాంటి మదరు ఇంకో వ్యక్తిని యాక్సెప్ట్ చేయడం ఇవన్నీ నాకు కొంచెం కొన్ని ఇబ్బందిగా అనిపించినాయి, కొన్ని నాకు అర్థం కాలేదు. ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు అర్థం కాలేదు.
It's not that Salim Jazz fan. It's not that I couldn't understand language. I couldn't understand the director's feel. అతను ఏ ఫీల్తో ఇలా తీసేయడం నాకు అర్థం కాలేదు. సో వాటిని కంపల్సరీ చేంజ్ చేయాలి, 100% చేంజ్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఇది సూపర్ హిట్, ఇంకా దీన్ని ముట్టుకోకూడదు అలా నేను ఎప్పుడు అనుకోలేదు. మనం ఫస్ట్ చూసినప్పుడు ఏదైతే ఇన్స్టింక్ట్ ఉంటుందో దాన్ని ఫాలో అవుతాను. అంటే ఫర్ మీ పవన్ కళ్యాణ్ ఇస్ బిగ్గర్ దాన్ దబంగ్. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దబంగ్ కంటే పెద్ద నాకు. అయ్యో దబంగ్ చాలా పెద్దది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేద్దాం కాదు, అది ఎంత. ఐఎమ్ డూయింగ్ ఎ ఫిల్మ్ విత్ పవర్ స్టార్. దబంగ్ కాదు, ఏ సినిమా రీమేక్ చేసినా ఇప్పుడు నేను ఇందులో రాసిన డైలాగులన్నీ ఇలాగే ఉండేవి. ఇన్ఫ్యాక్ట్ మా స్టూడెంట్స్ చాలామంది ఉంటారు మీరు డైలాగ్ కోసం సీన్ పెట్టేస్తారు, బికాస్ దబంగ్ ఈజ్ జస్ట్ అన్ ఎక్స్క్యూజ్ టు వాచ్ మై కైండ్ ఆఫ్ ఫిలిం అండ్ పవర్ స్టార్ ద వే ఐ వాంటెడ్ టు వాచ్. రచయితగా చాలామంది ఇన్స్పిరేషన్. బేసిక్గా చిన్నప్పటి నుంచి చదివిన పుస్తకాలు, కాన్ఫిడెన్స్తో క్యారెక్టర్స్ మాట్లాడడం అనేది ఎండమూరి నవల్స్ నుంచి నేర్చుకున్నాం. అండ్ కరెక్ట్గా టైమింగ్లో ఒక డిఫరెంట్ టైమింగ్ అనేది త్రివిక్రమ్ గారు, శ్రీను వైట్ల గారు. అండ్ హీరోయిజము కొంచెం లెక్కాలని డైలాగులకి బాగా ఇన్స్పిరేషన్ వచ్చి పూరి జగన్నాథ్ గారు. వాచ్ వీళ్ళ సినిమాలు చూసి పెరిగాం, వీళ్ళ పుస్తకాలు చదివి పెరిగాం. సో అండ్ ఎక్కడో ఏంటంటే ఇట్స్ నాట్ లైక్ చాలామంది పెరుగుతారు, చాలామంది చూస్తారు. మనలో సిమ్ కార్డ్ ఉంటేనే సిగ్నల్స్ వస్తాయి. రిసీవర్ అనేది ఒకటి ఉండాలి, నీలో ఏది ఉంటుందో అదే ఎగ్జిట్ అవుతుంది, నీలో లేని కొత్తగా ఏం బయటికి రాదు. బేసిక్గా నేను ఎక్కువగా రైటర్గా వచ్చాను కాబట్టి ఇండస్ట్రీకి. సో ఐ మై సెల్ఫ్ పుష్ టు రైట్ సమ్ కైండ్ ఆఫ్ డైలాగ్స్ అనేది లైక్ ఇట్స్ మై స్ట్రెంగ్త్ అండ్ ఇట్స్ మై వీక్నెస్. ప్రజలు ఫీల్ ఏమో అండ్ హీరో సపోర్ట్ చాలా ఉంది. శృతి హాసన్ గారిని అసలు అట్లా మాట్లాడతారు సార్, మనకి ఏంటి చేంజ్, మీ ఉద్దేశం ఏంటని అనేప్పుడు నెవర్ ఎవర్ డూ దాట్. మన అమ్మాయిని హీరోయిన్గా పెట్టినప్పుడు అమ్మాయినే హీరోయిన్. మనం ఇలాంటి స్టూపిడ్ రీజన్స్, ఐరన్ లెగ్ ఇవన్నీ సినిమాల్లో కామెడీగా బాగుంటాయి మాట్లాడతారు. రియల్ లైఫ్లో ఎవరైనా ఒక పర్సన్ ఐరన్ లెగ్ అంటే వాళ్ళు ఎంత హర్ట్ అవుతారు, వాళ్ళ యొక్క అంటే ఒక సాటి మనిషిని జస్ట్ బికాస్ ఆఫ్ సెంటిమెంట్, జస్ట్ బికాస్ ఆఫ్ సంథింగ్ ఎల్స్ అవమానపరచడం కానీ తక్కువ చేయడం అంటే మటుకు ఇట్స్ రిడిక్యులస్. అలా ఉండకూడదు ఎప్పుడు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే షాక్ తర్వాత అలాంటి అసోసియేషన్స్ ఉంటే రవితేజ్ నాతో సినిమా చేయకూడదు. సో రవితేజ్ డిడ్ ఎ ఫిల్మ్ విత్ మీ. అసలు మా గణేష్ గారి బ్యానర్లో వచ్చిన తీన్మార్ అవ్వచ్చు, బిఫోర్ ఆంజనేయులు అవ్వచ్చు, పెద్ద కమర్షియల్ సక్సెస్ ఏం కాదు. సో ఈ బ్యానర్ ఐరన్ లెగ్ బ్యానర్ అనడానికి లేదు కదా. సో అదేంటంటే ఆల్వేస్ ఐ టోల్డ్ లైక్ ఫెయిల్యూర్ అనేది ఒక ఈవెంట్, ఇట్స్ నాట్ ఎ పర్సన్. గణేష్ ఫెయిల్యూర్ కాదు, గణేష్ ప్రొడ్యూసర్గా చాలా సక్సెస్ఫుల్. ఆంజనేయుల సినిమా చాలా టేబుల్ ప్రాఫిట్తో సినిమా తీసాడు. ఆ తర్వాత తీన్మార్ సినిమాని ప్రొడ్యూసర్గా గబ్బర్ సింగ్ కంటే ఎక్కువగా వాడు తీన్మార్కి. సో ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ అనేది ఎన్ని రోజుల్లో చేస్తామని మన చేతులు ఉంటుంది తప్ప ఎన్ని రోజులు ఆడుతుంది, ఎంత కలెక్ట్ చేస్తాను మన రోజులు ఉండదు. ఓ రోజు ఫ్యామిలీ సినిమాకి వెళ్దాం, వద్దు లేట్ అయిపోయింది, ఆటో దొరకలేదని చెప్పి మానేస్తే ఆ రోజు ఆ కలెక్షన్ తగ్గిపోతాయి, అది మన చేతిలో ఉండదు. సో ఇదే విషయం డిస్కస్ చేసి ఇంకా ప్రొడ్యూసర్స్ బయట చాలామంది లైక్ నెగిటివ్గా మాట్లాడే కానీ కొంచెం బాధపడ్డాం. నేను గణేష్ గారు కొంచెం బాధపడ్డాం, ఎందుకు ఇలా కామెంట్ చేస్తున్నారు. ఆ తర్వాత అర్థమైంది వాళ్ళు చెప్పింది ఏంటంటే, వాళ్ళు చెప్పింది కూడా మా మీద కన్సర్న్తో కాదు. ఎవరైతే శృతి హాసన్ తీసేయండి అని మాట్లాడారో వాళ్ళు మా మీద కన్సర్న్తో చెప్పాల, చిన్న జలస్తో చెప్పారు. అసలే దబంగ్ సూపర్ హిట్, పవన్ కళ్యాణ్ చేస్తాడంట సినిమా అని చెప్పి వీళ్ళకి ఎక్కడ సూపర్ హిట్ వస్తుందని జెల్సీతో చెప్పిన వాళ్ళ మాటలు వాళ్ళందరికీ మేము మాట్లాడే బదులు మా సినిమా సక్సెస్ మాట్లాడుతుంది. మా సినిమా సక్సెసే వాళ్ళకి సమాధానం చెప్పింది. Actually what I believe is I myself is an MBA graduate and a lot of my assistants are like they are from software fields and everybody had their own పేరెంట్స్ చెప్పినట్టే చాలామంది చదువుకున్నారు, చాలామంది దే హ్యావ్ డిఫరెంట్ లైఫ్స్. బట్ ఎండ్ ఆఫ్ ద డే వీ ఆల్ వర్కింగ్ టుగెదర్ జస్ట్ బికాస్ ఆఫ్ సినిమా. అంటే లైఫ్లో కంఫర్ట్స్ని వదిలేసుకొని సినిమాలకు వెళ్తానంటే నైబర్స్ వీళ్ళు తల్లిదండ్రులు వాళ్ళు ఎవరు సపోర్ట్ లేకుండా చాలామంది మమ్మీ జోకులు చేసి ఎంత చేసి కాంప్రమైజ్ అవ్వలేదు. ఎవరు ఏం చెప్పినా కాంప్రమైజ్ అవ్వకుండా ఇండస్ట్రీకి వచ్చాం. ఇట్స్ నాట్ లైక్ బికాస్ ఆఫ్ ఓన్లీ నేను ఒక్కనే కాదు, నా అసిస్టెంట్స్ కూడా ఇప్పుడు కాంప్రమైజ్ అవ్వకుండా ఇంట్లో వాళ్ళు జాబులు చేసుకోండి, అది చేసుకోండి, ఏదో చేసుకోండి, సేఫ్ కెరీర్ తీసుకోండి అని చెప్పి అన్ని కంఫర్ట్స్ ఇస్తే కూడా కాదనుకొని వన్ ఆఫ్ మై అసిస్టెంట్స్ లెఫ్ట్ హిస్ జాబ్ ఇన్ IBM US అండ్ హీ కేమ్. ఈజ్ ద లాస్ట్ అసిస్టెంట్ ఫర్ గబ్బర్ సింగ్. సో కాంప్రమైజ్ అవ్వకూడదని ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి నా పాయింట్. సో స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాము అంటే తప్పు చేసేవాళ్ళు భయపడాలి, తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఏంటి. అట్ ద సేమ్ టైం డే బై డే ఎలా అయిపోతుందంటే సరే మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండి 10 మందిని నొప్పించకుండా కొంచెం కామ్గా చేతులు కట్టుకొని ఉందామన్నా చేతకంతనాన్ని మంచితనాన్ని చేతకంతనంగా తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అట్ ద సేమ్ టైం ఒకసారి కొంచెం గట్టిగా మన మీద పటపట రాళ్ళు వేస్తున్నప్పుడు అది ఉంటుంది. చాలామంది రాళ్ళు వేస్తే వాటితో కోట కట్టుకోవాలని, కోట కట్టుకున్న తర్వాత కూడా రాళ్ళు వేస్తే మళ్ళీ ఆ రాళ్ళు ఎవరి వాళ్ళకి ఇచ్చేయాలి.
సో ఎక్సెస్ ఆఫ్ స్టోన్స్ ఉన్నప్పుడు వీ నీడ్ టు రిటర్న్ సమ్ స్టోన్స్ అండ్ పద్దాగా డోంట్ వాంట్ టేక్ ద నెగిటివ్ ఎనర్జీ. సో ఒకసారి గట్టి చెప్తే ఇంకోసారి అట్లీస్ట్ వీ కెన్ అవాయిడ్ ద నెగిటివ్ ఎనర్జీ. డోంట్ వాంట్ ఫైట్. ఇక్కడ యుద్ధాలు చేయడానికి రాలేదు, సినిమాలు చేయడానికి వచ్చాం. బట్ సినిమాలు చేస్తూ కూడా యుద్ధం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే నాకు నేను సీరియస్గా తీసుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైరెక్టర్ అయిపోగానే కొమ్ములు వచ్చాను, లేదంటే పెద్ద హీరోలతో సినిమా చేస్తాం, రవితేజతో సినిమా చేస్తాం, పవన్ కళ్యాణ్ సినిమా చేస్తాం, కానీ నాకు నేను ఏలియన్లా ఫీల్ అయిపోవడం అది ఉండదు. నన్ను నేను చాలా లైట్గా తీసుకుంటాను. నా మీద నేను జోకులు వేసుకుంటాను. నేను నైట్ టైము రోడ్డు మీద కార్ అవి ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకుంటుంటాము. అండ్ చాలా నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తాను. ఉండడం నార్మల్గా ఉంటాను. చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. నాకు అందుకే భారీ బడ్జెట్ సినిమాలు చూడడం నాకు టెన్షన్ వస్తుంది. నాకు ఇది కావాలని చెప్తాను తప్ప దానికి ఖర్చు ఎంత అంటే నేను తీలేను. దానికి ఇంత ఖర్చు అవుతుంటే అయిపోయి అంత డబ్బులు ఖర్చు అయిపోతుందా నాకు టెన్షన్ వస్తుంది. నా ఇన్స్టింక్ట్ అది, మన అమ్మ నాన్న పెంచిన పద్ధతి అది. అండ్ డెఫినెట్లీ ఒక మంచి కల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చాం కాబట్టి ఉంటుంది. ఏదన్నా హ్యూమర్ ఉన్నా, ఏదన్నా కొంచెం సెన్చువాలిటీస్ ఉన్నా మాడ్యులేషన్ డిక్షన్లో ఉంటుంది తప్ప విజువల్గా ఉండదు. హార్తి క్యారెక్టర్ కొంచెం సెక్సీగా మాట్లాడినా, మిరపకాయలో అబ్బా అనే క్యారెక్టర్ మాట్లాడినా డైలాగ్ కామెడీ తప్ప డైలాగ్లో కూడా డబుల్ మీనింగ్లు ఏమి ఉండవు. మాడ్యులేషన్స్ ద్వారా వచ్చాయి. మనం బయట ఎవరైనా కొంచెం డిఫరెంట్ మాడ్యులేషన్లో మాడితే ఎలా అయితే నవ్వుతామో అలాంటి మాడ్యులేషన్ బేస్డ్ కామెడీ తప్ప అనవసరమైన ఎక్స్పోజింగ్ అని అంటే ఫైట్లు అంటారా, ఫైట్లు ఎవరైనా కొడితే 10 మంది గాలి అయితే నాకే నవ్వు వచ్చేస్తుంది ఫస్ట్. సో అట్లీస్ట్ మనం గొప్పగా తీయకపోయినా మనకి ఏది నచ్చదో అది తీయకుండా ఉంటే బెటర్ కదా అని. అండ్ ఎమోషన్ ఎక్కువ బిలీవ్ చేస్తాను. అయితే ఎమోషన్ ఉండాలి, లేదా ఎంటర్టైన్మెంట్ అని ఉండాలి ఫైట్లో. అంతే తప్ప అసహజంగా కొడితే 10 మంది ఎగిరిపోయారంటే వెన్ యూ టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ గ్రాఫిక్స్ అండ్ అదర్ టెక్నిక్స్, ఫైట్లో ఉన్న మిగతా టెక్నిక్స్ వైర్లతోనూ కొడదాం హెల్ప్ తీసుకొని కొట్టడానికి హీరో ఎందుకు, ఇంకెవరన్నా కొట్టచ్చు కదా. సో హీరోకి పర్సనల్గా కొడితే బిలీబిలిటీ ఉండాలి. హీరో ఇలా కొట్టగలడు అనే బిలీబిలిటీ ఉన్న వాళ్ళకి ఫైట్స్ డిజైన్ చేస్తున్నాం. సో ఆతుతగా చాలామంది చూస్తారు. ఆఫ్కోర్స్ చాలామంది ఆతుగా చూస్తారు. పైగా నేను మైక్ పడుకొని చెప్పి నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని. ఆ తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్తో ఏం చేస్తాడు అని చెప్పి ఎస్పెషల్లీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ చూస్తారు. సో దిస్ థింగ్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ చెప్పాలనుకుంది ఏంటంటే ఒకటి, ఫస్ట్ మిరపకాయ సినిమా తర్వాత నా ఫస్ట్ సినిమా అనౌన్స్ అయింది ఎమ్మెల్యే అని ఎన్టీఆర్తో అనౌన్స్ అయింది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మై ఫెయిల్యూర్ నన్ను ఒక డైరెక్టర్గా, ఇన్ఫ్యాక్ట్ నేను డైరెక్టర్ అవ్వకముందు దుర్గా ఆర్ట్స్లో అసోసియేట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు దుర్గా ఆర్ట్స్ నుంచి ఒక స్క్రిప్ట్ రెడీ చేసి ఫస్ట్ నేను నరేషన్ ఇచ్చిన ఫస్ట్ హీరో ఎన్టీఆర్. నేను అసోసియేట్గా ఉన్నప్పుడే, నాట్ ఈవెన్ కో డైరెక్టర్, నేను అసోసియేట్గా ఉన్నప్పుడు నేను మొదటి కథ చెప్పిన హీరో, నా మొదటి హీరో ఎన్టీఆర్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను ఫ్రెండ్లా ట్రీట్ చేస్తాడు. చాలా చదువుకుంటాడు. అంటే రవితేజ తర్వాత నేను ఎక్కువ క్లోజ్గా ఉన్న హీరో ఎన్టీఆర్. సో సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అందరు హీరోలు అందరు డైరెక్టర్తో చేస్తారు, అందరు డైరెక్టర్లు అందరు హీరోలతో చేస్తారు, ఇది కామన్. రవితేజ్తో పవన్ కళ్యాణ్తో కెమిస్ట్రీ బాగుంది అది అన్నారు కదా. ఆఫ్ ద స్క్రీన్ అంటే ఇంకా సినిమా రాలేదు కాబట్టి ఆఫ్ ద స్క్రీన్ నాకు ఎన్టీఆర్ గారితో అంత కెమిస్ట్రీ ఉంటుంది. ఎన్టీఆర్ ఇస్ లైక్, అంటే ఇప్పుడు ఆయన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి బికాజ్ ఈజ్ లైక్ సూపర్ స్టార్. ఆయన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకుంటే నేను కొంచెం ఎక్కువ మాట్లాడవుతుంది. బట్ సీరియస్గా నన్ను ఆయన బెస్ట్ ఫ్రెండ్గా ట్రీట్ చేశారు. అండ్ పెద్ద డైరెక్టర్లకి ఎంత వాల్యూ ఇస్తాడో నా వర్క్కి, నా స్క్రిప్ట్లకి ఆయన అంత వాల్యూ ఇచ్చాడు. చాలా చోట్ల ఆ సినిమా కొన్ని అనివార్య కారణంగా జరగలేదు. అది ఎందుకు జరగలేదని చెప్పి తనే చాలామందికి చెప్పాడు. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ చెప్పేది ఏంటంటే, ఒక హీరో ఫ్యాన్ అయినంత మాత్రాన, ఒక హీరో ఇష్టం అంటే దాని దేశం ఆ హీరో అంటే ఇష్టం తప్ప ఇంకో హీరో అంటే ద్వేషమే ఉండదు. అండ్ ఠాగూర్ తర్వాత మన వినయ్ గారు చిరంజీవి గారితో ఠాగూర్ చేసిన తర్వాత సాంబా ఎలా చేశారో అలాగా గబ్బర్ సింగ్ కంటే ఇంకా ఎక్కువ కష్టపడింది. ఎందుకంటే మీరు అందరూ వెయిట్ చేస్తుంటారు, నాకు తెలుసు ఈడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పాడు, నెక్స్ట్ మాతో ఏం సినిమా తీసాడని మీరు వెయిట్ చేస్తుంటారు. కాబట్టి మోర్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఎక్కువ బాధ్యత ఉందని ఫీల్ అవుతున్నాను. డోంట్ వరీ గైస్, అవుట్ అండ్ అవుట్ ఎనర్జెటిక్ ఎంటైర్ సినిమా ఎన్టీఆర్తో చేయబోతున్నాను. దాని గురించే కష్టపడుతున్నాను. ఇప్పుడు బాధ్యత పెరిగింది కాబట్టి స్వార్థంగా ఆలోచించిన 2 సినిమాల తర్వాత 3వ సినిమా సూపర్ హిట్ అయితే నాకు ఒక హ్యాట్రిక్ డైరెక్టర్ అని, ఒక హ్యాట్రిక్ అని క్రెడిట్ ఉంటుంది. కాబట్టి మీ అందరికంటే ఎక్కువగా భయం, ఎక్కువ కంటే బాధ్యత నాకుంది. సో విష్ మీ ఆల్ ది బెస్ట్. అంటే ఏం లేదు, ఒక సినిమా ఎందుకంటే ఇది దబంగ్ రీమేక్ చేశాం కాబట్టి ఇంకోటి ఫుల్గా A to Z నా స్క్రిప్ట్తో సినిమా చేయాలని. సో డెఫినెట్లీ పవన్ స్టార్ ఎప్పుడంటే అప్పుడు సినిమా. దొంగమోడు సినిమా ఆయనతో రీమేక్ చేయాలన్న. వాళ్ళు ఉత్సాహపడడం కాదు, ఎప్పటి నుంచో నాకు కూడా ఉత్సాహం ఉంది. బన్నీ డ్యాన్సెస్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ చిరుత సినిమాకి నేను స్క్రిప్ట్ వర్క్ చేశాను కాబట్టి
చెర్రీ క్యాపబిలిటీస్ ఏంటో నేను లైవ్గా చూసినాండి, కళ్ళ ముందు చూసినాండి. సో డెఫినెట్గా ఎప్పుడు లైన్ రెడీ అవ్వండి, ఎప్పుడు కదా స్క్రిప్ట్ ఎగ్జైట్ చేస్తే ఎప్పటికప్పుడు నేను కూడా ఎగ్జైటింగ్ వాళ్ళకి చెప్పాలి అనుకున్నాను. ఒకటేసారి చెర్రీతో, ఒకటేసారి పనితో, ఒకటేసారి అందరితో ఒకటేసారి చేయాలి కదా. అండ్ దే ఆర్ లైక్ ప్రతి హీరో 3 సినిమాలు చేస్తున్నాడు. సో ప్రాపర్ సినిమా, ప్రాపర్ స్క్రిప్ట్ థాట్ రాగానే ఫస్ట్ నేనే వెళ్ళి వాళ్ళు రిక్వెస్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కట్ చెప్పి అందరితో సినిమాలు జరుగుతున్నాను. బేసిక్గా 3వ సినిమాకి సలహాలు ఇచ్చేంత సీన్ ఉంది నాకు అని అనుకోవట్లేదు. బట్ కమింగ్ టు సైకిల్ స్టాండ్, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు సైకిల్ స్టాండ్ సీరియస్లీ. గబ్బర్ సింగ్ బిఫోర్ రిలీజ్ నుంచి టిల్ ద డేట్, ఈరోజు ఈ ఇంట్రాక్షన్ వరకు సైకిల్ స్టాండ్ అమేజింగ్గా ప్రమోట్ చేస్తుంది. నాట్ ఓన్లీ గబ్బర్ సింగ్, ప్రతి సినిమాని ప్రమోట్ చేస్తుంది. ఫిలిం ఫ్యాన్స్కి, ఫిలిమ్స్ అంటే ఇష్టపడే వాళ్ళకి అక్రాస్ ద వరల్డ్ సైకిల్ స్టాండ్ ఇట్స్ గోయింగ్ టు టేక్ ఇట్స్ నెక్స్ట్ హైట్స్ వెరీ సూన్ అని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. అండ్ వన్స్ అగైన్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు సైకిల్ స్టాండ్ ఫర్ సర్వింగ్ ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ, నాట్ జస్ట్ గబ్బర్ సింగ్. లవ్ యూ గైస్, థ్యాంక్ యూ.